ఓం నమ శివాయ. హర మహాదేవ్. జై శ్రీరామ్. నా పేరు శ్రీ అయ్యప్పరాజు. శ్రీ కరుమారి అమ్మన్ జ్యోతిష నిలయం, దేవీనగర్, ఫస్ట్ స్ట్రీట్, సింధు కాంప్లెక్స్, తిరువేర్కాడు, చెన్నై మరియు దిల్షుక్ నగర్, హైదరాబాద్. ఈరోజు మనం వచ్చేసి చేతబడి అనేది ప్రతి వ్యక్తులకి రీసెంట్ గా మన దగ్గరికి వచ్చిన వారు కొంతమందికి చెప్పడం జరిగింది. స్వామి, మేము మా కుటుంబంలో ధనం నిలగట లేదు, తర్వాత వ్యాపారంలో అభివృద్ధి లేదు, ఇంట్లో శుభకార్యం జరగలేదు, ఇలాగా ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా మాకు అనుకూలాలు లేదు స్వామి అని చెప్తున్నారు. వాళ్ళకి అనుకూలత ఎందుకు లేదా అని చెక్ చేస్తే వాళ్ళ పేరు మీద చూస్తే వాళ్ళకి వచ్చేసి చేతబడి చేయడం జరిగింది. ఇది ఇట్లా నేను ఎంతో మందిని చూస్తూ వస్తున్నా. ఎందుకంటే ప్రతి వ్యక్తులు ఈ సొసైటీ ఏమైపోతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ ప్రతి వ్యక్తులు వచ్చేసి ఎదిగేవాడిని చూస్తే చెడగొట్టాలనే భావన ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది ధర్మానికి విరుద్ధం. మంచి చేయడానికి ముందుకు రావాలని కానీ చెడు చేయడానికి ముందుకు రావడం వచ్చేసి అది అధర్మం. అధర్మానికి పాల్పడడానికి కారణము అసూయ. కొంతమంది ఏమంటారంటే దిష్టి కూడా దానికి మీనింగ్ రావచ్చు, అసూయ కూడా అంటారు, అలాగే నర దృష్టి, నర ఏడుపు కూడా అంటారు. కానీ ఒక వ్యక్తి బాగుపడే సమయంలో ఒక వ్యక్తిని ఇబ్బందుల పాలు చేయాలంటే అది చాలా దుర్మార్గమైన పని. ఇంకోటి వచ్చేసి నా దగ్గరికి చాలా మంది బాధతో, వేదనతో, ఎంతో మంది జ్యోతిష దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా మా కార్యాలు కావట్లేదని వాళ్ళకి ఎంతో డబ్బులు కూడా దారబోసి పూజలు ఫలితం లేక మా దగ్గరికి వచ్చిన వారికి కూడా కరుమారి అమ్మ జ్యోతిషాలయం మేము ఎంతో మందికి చెప్పడము, వాళ్ళకి పరిహారాలు చేయడము, చాలా మంది కూడా ఈ రోజు కూడా ఇక్కడికి వస్తూనే ఉన్నారు. గురువు గారు, మీరు చెప్పింది జరుగుతుంది స్వామి, మాకు జరిగింది, మేము ఇంకా చాలా మందికి చెప్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఇలాగ ప్రతి వ్యక్తులకు వచ్చేసి ఈ చేతబడి, బాణామతి, ఇలాంటి చెల్లంగి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక కుటుంబానికి చేతబడి జరిగిందా లేదనేది మేము ఇట్టే కనిపెట్టేస్తాం. అది మాకు అమ్మవారు ఇచ్చిన వరము. మా తాతలు, మా తండ్రులు ఇలాగ వంశపర్యాయంగా వస్తుంది. కాబట్టి మాకు ప్రతిదానికి మేము అంచనా వేసి వారి వారి కుటుంబంలో చెడుపు జరిగిందా లేదా, ఆరోగ్య విషయాలు, పిల్లల చదువుల విషయాలు, విదేశ విషయాలు, ప్రేమ సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే మేము వాటికి అంచనా వేసి వారి జీవితంలో మంచి ఏది, చెడు ఏది, ఎవరు చేశారు, ఎందుకు చేస్తున్నారు అనే విషయాలని మేము పరిశీలన చేసి వాటికి చక్కటి పరిష్కారాలు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్మకంతో రాండి. ఈ టైం పాస్ కోసం ఫోన్లు చేసి మీ టయాన్ని వృధా చేయకుండా, మా టయాన్ని వృధా చేయకుండా ఏదన్నా గట్టి సమస్య ఉంటేనే మమ్మల్ని సంప్రదించండి. అలాగే నమ్మకంతో రాండి, ఆయురారోగ్యంతో వర్ధిల్లండి. సర్వే జన సుఖన భవంతు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, అందరూ నేను ఉండాలని కోరుకుంటున్నాను. అలాగా మీరు హాస్పిటల్కి వెళ్తారా వెళ్ళండి, గుళ్ళకి వెళ్తారా వెళ్ళండి. మీరు అన్ని చోట్ల వెళ్ళి వచ్చిన తర్వాత లాస్ట్ ఒక అవకాశం మాకు ఇవ్వండి. 100% మీ తరపున నేను ఉంటాను. నమ్మకంతో ఫోన్ చేయండి. అలాగే శ్రీ కరుమారి అమ్మ దేవస్థానం తరపున ప్రతి ఒక్కరికి ఆరోగ్యంలో, కుటుంబంలో, ఆర్థికంగా, వ్యవసాయంగా ఎటువంటి సమస్య అయినా సరే, తర్వాత వచ్చేసి చాలా మంది రియల్ ఎస్టేట్ అంటారు, తర్వాత స్టాక్ మార్కెట్ అంటారు, విదేశీ ప్రయాణం అంటారు, ప్రేమ సమస్య అంటారు, ఎటువంటి సమస్యలు సరే అందరి దగ్గరికి వెళ్ళి చూపించుకున్న తర్వాత లాస్ట్ లో ఒకసారి విజిట్ చేయండి. మేమేంటో, మా అమ్మవారి దైవశక్తి ఏంటో అనేది మేము చూపిస్తాము. 100% మంచి జరుగుతుంది. అందరికీ ఓం నమ శివాయ. హర మహాదేవ్. జై శ్రీరామ్.